నమస్కారం. ఈరోజు మనం చరిత్రగతిని మార్చేసిన కొందరు గొప్ప శాస్త్రవేత్తల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే వాళ్ళు ఏమి కనుక్కున్నారో కాదు, అసలు వాళ్ళు ఎలా ఆలోచించారు అనే దాని గురించి. మనందరికీ వాళ్ల ఆవిష్కరణలు తెలుసు, కానీ ఆ ఆవిష్కరణల వెనుక ఉన్న వాళ్ల మెదడులోని ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకెంత తెలుసు? ఇది చాలా మంచి పాయింట్. మనం ఎప్పుడూ వాళ్లు నిర్మించిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోతాం, కానీ ఆ భవన నిర్మాణానికి వాళ్లు వాడిన ఇటుకలు, అంటే వారి మానసిక లక్షణాలు, అలవాట్లు, ఆలోచనా సరళిని పట్టించుకోం. ఐన్స్టీన్ అంటే E=mc² అంటాం, కానీ ఆ సమీకరణం పుట్టడానికి కారణమైన ఆయన ఊహాశక్తిని మనం అంతగా విశ్లేషించం. సరిగ్గా అదే. అందుకే ఈరోజు మన చర్చకు ఆధారం ద మైండ్ ఆఫ్ డిస్కవరీ, సైకలాజికల్ ప్రొఫైల్స్ ఆఫ్ సైంటిఫిక్ జీనియస్ అనే మూలం నుండి సేకరించిన కొన్ని ముఖ్యాంశాలు. మన లక్ష్యం ఒకటే, ఈ మేధావులను నడిపించిన అసలు శక్తులేమిటో అర్థం చేసుకోవడం. వాళ్ల పట్టుదల, వాళ్ల విచిత్రమైన అలవాట్లు, ఇంకా ముఖ్యంగా వైఫల్యాన్ని వారు చూసిన వినూత్న విధానం గురించి లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఎందుకంటే వీరిలో కనిపించే కొన్ని కామన్ ప్రిన్సిపల్స్, అలాగే వాళ్లని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టిన విభిన్నమైన ఆలోచనా సరళిని అర్థం చేసుకుంటే మన ఆలోచనా విధానంలో కూడా ఎంతో కొంత మార్పుస్తుంది. అయితే మొదటి విషయంతోనే మొదలు పెడదాం. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కొలాబరేషన్, టీంవర్క్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఒంటరిగా ఏదీ సాధించలేము అంటారు. మరి నికోలా టెస్లా లాంటి మేధావులు ఒంటరిగా పనిచేయడాన్ని ఇష్టపడటం కొంచెం విచిత్రంగా అనిపించట్లేదా? అది వాళ్ల విజయానికి ఎలా సహాయపడింది? నిజమే, ఇది ఇప్పటి మన వర్క్ కల్చర్కి పూర్తి ఆపోజిట్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్లు ఇష్టపడింది ఒంటరితనాన్ని కాదు, దానివల్ల లభించే అపారమైన ఏకాగ్రతను. ఐజాక్ న్యూటన్ను ఉదాహరణగా తీసుకుందాం. ఆయన ఒక సమస్య మీద పనిచేయడం మొదలుపెడితే కొన్నిసార్లు భోజనం చేయడం కూడా మర్చిపోయేవారట. బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయేది. అంటే ఆ సమస్య ఆయన ప్రపంచంగా మారిపోయేదన్నమాట. అవును, కొన్ని రోజులపాటు గదిలోంచి బయటక్కూడా రాకుండా పనిచేసేవారట. ఇప్పుడు మనం దాన్ని డీప్ వర్క్ అంటున్నాం. ఇప్పుడు మనం 5 నిమిషాలకొకసారి ఫోన్ చూడకుండా, మెయిల్స్ చెక్ చేయకుండా ఉండలేం. మన ఏకాగ్రత ముక్కలైపోయింది. కానీ న్యూటన్, టెస్లా వంటివారు తమ చుట్టూ ఒక మానసిక కోటను నిర్మించుకున్నారు. అనవసరమైన ఆటంకాలను దరిచేరనీయలేదు. ఆలోచనలలో అసాధారణమైన లోతు సాధ్యపడాలంటే అలాంటి నిశ్శబ్దం, అలాంటి ఏకాగ్రత తప్పనిసరి. వాళ్ల జీవితాలు వేగం కన్నా లోతే ముఖ్యమని మనకు చూపిస్తున్నాయి. కరెక్ట్. కానీ ఇక్కడ నాకో సందేహం. అలా పూర్తిగా ఒంటరిగా పనిచేయడం వల్ల ఇతరుల ఫీడ్బ్యాక్ లోపించి మన సొంత ఆలోచనలకే బందీ అయిపోయే ప్రమాదం ఉంది గదా? ఒకే దిశలో తప్పుగా వెళ్ళిపోతే సరిచేసేవాళ్లెవరు? మంచి ప్రశ్న. అయితే వాళ్ల ఏకాంతమంటే పూర్తిగా సమాజం నుండి విడిపోవడం కాదు. వాళ్ల క్రియేటివ్ ప్రాసెస్ యొక్క ముఖ్యమైన భాగం ఏకాంతంలో జరిగేది. అంటే ప్రాథమిక ఆలోచనలు, సిద్ధాంతాల రూపకల్పన వంటివి ఎవరి ఆటంకం లేకుండా చేసేవారు. ఓకే. కానీ ఆ ఆలోచనలకు ఒక రూపం వచ్చాక వాటిని బయట ప్రపంచంలో పరీక్షించేవారు, తోటి సైంటిస్టులతో చర్చించేవారు. అంటే ఆలోచన పుట్టడానికి ఏకాంతం, అది నిలబడటానికి సంఘర్షణ, ఈ రెండింటినీ వాళ్లు బ్యాలెన్స్ చేశారు. ఓకే, అంటే ఏకాంతం వాళ్ల ఆలోచనలకు ఒక నర్సరీ లాంటిదన్నమాట. అవును. మరి ఆ నర్సరీలో ఆలోచనలు ఎలా పుట్టేవి? ఐన్స్టీన్ దగ్గరకొస్తే ఆయన పద్ధతి పూర్తిగా భిన్నం కదా. ఆయన జ్ఞానం కన్నా ఊహాశక్తి ముఖ్యమనేవారు. అవును. ఐన్స్టీన్ మేధస్సు కేవలం లెక్కల్లో లేదు, ఆయన ఊహల్లో ఉంది. ఆయన తన ప్రఖ్యాత సిద్ధాంతాలను ప్రయోగశాలలో కాదు, తన మెదడులోనే అభివృద్ధి చేశారు. వాటినే మనం థాట్ ఎక్స్పెరిమెంట్స్ లేదా మానసిక ప్రయోగాలు అంటాం. దానికేదైనా ఉదాహరణ? ఉదాహరణకు ఆయన తనలో తాను ఇలా ప్రశ్నించుకున్నారు: నేనొక కాంతి కిరణం మీద ఎక్కి స్వారీ చేస్తే ఈ విశ్వం నాకెలా కనిపిస్తుంది? వావ్, అది ఆలోచించడానికి ఎంత విచిత్రంగా ఉంది. ఈయన భౌతిక శాస్త్ర సమస్యలను సమీకరణాలుగా కాకుండా ఇలా బొమ్మలుగా, కథలుగా ఊహించుకోవటం ఆయన స్పెషాలిటీ. ఇది సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా కొత్త కోణం. ఆయన ఆలోచనా విధానమే ఫిజిక్స్ ఆలోచనా విధానాన్ని మార్చేసింది. కరెక్ట్. ఇదే తరహా వినూత్న ఆలోచన అలాన్ ట్యూరింగ్లోనూ కనిపిస్తుంది. అందరూ వెళ్తున్న దారిలో కాకుండా ఒక కొత్త దారిని సృష్టించారు. ఖచ్చితంగా. ట్యూరింగ్ పనిచేస్తున్న సమయంలో ఆలోచించే యంత్రం అనే ఊహే ఒక పిచ్చి ఆలోచన. కాని ఆయన ఆ అసాధ్యమైన ఆలోచనను పట్టుకొని ముందుకు వెళ్లారు. దానివల్లే ఈరోజు మనం కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలను చూస్తున్నాం. అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి ఒకే సరైన దారి ఉండదు.
ఉండదు. ఐన్స్టైన్, ట్యూరింగ్ ఇద్దరి ఉదాహరణలు మనకు మేధోవైవిధ్యం లేదా కాగ్నిటివ్ డైవర్సిటీ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తాయి. అందరిలా ఆలోచిస్తే అందరిలాగే ఉండిపోతాం. భిన్నంగా ఆలోచించినప్పుడే కొత్త ఆవిష్కరణలు పుడతాయి. ఆలోచించటమే కాదు, నేర్చుకోవడంలో కూడా వాళ్ళ పద్ధతులు చాలా భిన్నంగా ఉన్నాయి. నాకు రిచర్డ్ ఫెయిన్మాన్ పద్ధతి చాలా నచ్చుతుంది. ఆయన ప్రకారం ఒక విషయాన్ని మీరు 6 ఏళ్ల పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పలేకపోతే ఆ విషయం మీకే సరిగ్గా అర్థం కాలేదనే లెక్క. అవును, ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఆచరణలో చాలా కష్టం కదా. చాలా కష్టం. ఎందుకంటే అది కేవలం బోధించడం కాదు, మన అహాన్ని పక్కన పెట్టడం. మనకు విషయం తెలుసు అని అనుకోవడం వేరు, దానిలోని ప్రతి చిన్న భాగాన్ని విడమరిచి సరళంగా చెప్పగలగడం వేరు. నిజమే. ఇతరులకు వివరించే ప్రయత్నంలోనే మన ఆలోచనల్లోని గందరగోళం, మనకు తెలియని లోపాలు బయటపడతాయి. అది మన మెదడుకు ఒక సెల్ఫ్ డీబగ్గింగ్ టూల్ లాంటిది. మన జ్ఞానంలోని ఖాళీలని మనమే గుర్తించి వాటిని పూరించుకోవడానికి ఇది సహాయపడుతుంది. మన ఆలోచనల్లోని చిన్న లోపాలను మనమే ఒప్పుకోవడానికి ఇంత కష్టపడితే సమాజం మొత్తం మనల్ని తప్పుపడుతున్నప్పుడు నిలబడటానికి ఎంత ధైర్యం కావాలి? ఇక్కడే నాకు మేరీ క్యూరీ గుర్తొస్తారు. ఆవిడెదుర్కొన్న అడ్డంకులు మామూలైనవి కావు. అస్సలు కాదు. ఒకవైపు శాస్త్రరంగంలో మహిళలను చిన్నచూపు చూసే సమాజం, మరోవైపు పేదరికం, సరియైన ల్యాబ్ లేకపోవడం, అన్నింటికీ మించి తను పనిచేస్తున్న రేడియోధార్మిక పదార్థాల వల్ల ప్రాణానికే ప్రమాదం. అయినా ఆమె అచంచలమైన పట్టుదలతో తన పరిశోధనలను కొనసాగించారు. ఒక నోబెల్ కాదు, 2 నోబెల్ బహుమతులు. అవును, 2 వేర్వేరు సైన్స్ ఫీల్డ్స్లో. ఆ పట్టుదల అసాధారణమైనది. ఆ పట్టుదలను గెలీలియో ధైర్యంతో పోల్చవచ్చేమో. ఆయన తన కాలంలోని అత్యంత శక్తిమంతమైన అధికార వ్యవస్థ అయిన చర్చ్ని ఎదిరించారు. ఖచ్చితంగా. భూమి విశ్వానికి కేంద్రం కాదు, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని చెప్పినప్పుడు ఆయన తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసొచ్చింది. తన ప్రాణానికే ముప్పు ఏర్పడింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. క్యూరీ, గెలీలియో ఇద్దరిలోనూ కనిపించే కామన్ క్వాలిటీ అదే. తమ పని పట్ల, సత్యం పట్ల వారికి ఉన్న ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం వారి పర్సనల్ కంఫర్ట్, సేఫ్టీని కూడా అధిగమించింది. సమాజం ఏమనుకుంటుందో అని భయపడి ఉంటే చాలా సైంటిఫిక్ రెవల్యూషన్స్ సంభవించేవి కావు. నిజం. ఈ పట్టుదలకు కొనసాగింపుగా వైఫల్యం గురించి మాట్లాడాలి. ఈ విషయంలో థామస్ ఎడిషన్ పేరు చెప్పకుండా ఉండలేం. బల్బును కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిలయ్యాడు అన్న కథ మనకు తెలిసిందే. దాని వెనుక ఉన్న అసలు మానసిక దృక్పథమేంటి? ఆయన అసలు సూపర్ పవర్ ఏమిటి? ఆయన సూపర్ పవర్ పట్టుదల కాదు, వైఫల్యాన్ని చూసే దృక్పథాన్ని మార్చడం. అంటే రీఫ్రేమింగ్. ఆయన చెప్పినా నేను విఫలం కాలేదు, పనికిరాని 10,000 పద్ధతులను కనుక్కున్నాను అనేది కేవలం ఒక మంచి కొటేషన్ కాదు, అది ఒక మానసిక విప్లవం. మనం ఓటమిని ఒక గోడగా, ఒక ఫుల్ స్టాప్గా చూస్తాం. ఆయన దాన్ని ఒక మెట్టుగా, ఒక కామాగా చూశారు. మనం అయ్యో పోయింది అనుకుంటాం. ఆయన ఓకే, ఇది పని చెయ్యదు, కొత్త విషయం తెలిసింది అనుకున్నారు. అంటే ప్రతి వైఫల్యం ఆయనకు ఒక డేటా పాయింట్ అన్నమాట. సరిగ్గా అదే. హీ వాజంట్ ఫెయిలింగ్, హీ వాజ్ గ్యాదరింగ్ డేటా. ప్రతి లేదు అనే జవాబు ఆయన్ను అసలైన జవాబుకు ఒక అడుగు దగ్గర చేసింది. ఈ చిన్న దృక్పథ మార్పే ఆవిష్కరణలకు పునాది. అవును. మనం వైఫల్యాన్ని ఒక ముగింపుగా చూస్తాం, ఆయన దాన్ని సమాచారాన్ని సేకరించే ప్రాసెస్లో ఒక భాగంగా చూశారు. ఈ తేడానే ఆయన్ను ఎడిసన్గా మార్చింది. అంటే ప్రతి ప్రయత్నాన్ని ఒక డేటా పాయింట్గా చూడాలంటే అసలు లక్ష్యం మీద అపారమైన నమ్మకం, స్పష్టత ఉండాలి. ఆ నమ్మకం ఎక్కడ్నుంచి వస్తుంది? ఇక్కడే చార్ల్స్ డార్విన్ గుర్తొస్తాడు. తన పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించుకున్న తరువాత కూడా దాన్ని పబ్లిష్ చేయడానికి దాదాపు 20 సంవత్సరాలు తీసుకున్నారు. అది భయమా లేక మరేదేనా? చాలామంది దాన్ని భయం లేదా సోమరితనం అనుకుంటారు. కాని అసలు కారణం అది కాదు. అది మేధోపరమైన పరిపూర్ణత కోసం ఆయన చేసిన అన్వేషణ. తన సిద్ధాంతాన్ని బలపరిచేందుకు అవసరమైన ప్రతి ఆధారాన్ని ఆయన సేకరించారు. తన వాదనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి ప్రశ్నను ముందే ఊహించి దానికి సమాధానం సిద్ధం చేసుకున్నారు. తన ఆలోచనల మీద తనకే పూర్తి నమ్మకం, క్లారిటీ వచ్చేదాకా ఆయన ఆగారు. అప్పటిదాకా బయటపెట్టలేదు. అంటే ప్రపంచం నుండి వచ్చే ప్రెషర్ కన్నా తన అంతరాత్మ నుండి వచ్చే సంతృప్తే ఆయనకు ముఖ్యం. ఖచ్చితంగా. ఈ శాస్త్రవేత్తలందర్నీ కలిపే ఒకే ఒక దారం అదేదని మన మూలం చెప్తోంది.
వీరంతా బయటి ప్రపంచం నుండి వచ్చే వాలిడేషన్ కన్నా తమలో తాము కలిగే క్యూరియాసిటీకే ఎక్కువ విలువిచ్చారు. అవార్డుల కోసమో ప్రశంసల కోసమో వాళ్లు పనిచేయలేదు. లేదు, వాళ్లు సమాధానాల కోసం వెతికారు, చప్పట్ల కోసం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు ఇలా ఉంది, దీని వెనుకున్న సూత్రమేమిటి అనే ఒక చిన్న పిల్లాడిలాంటి ప్రశ్నలే వారిని నడిపించాయి. టెస్లా ఏకాంతంలోకి వెళ్లడం, గెలీలియో వ్యవస్థను ధిక్కరించడం, డార్విన్ పబ్లికేషన్ కోసం దశాబ్దాలు వెయిట్ చేయడం — ఇవన్నీ వారి ఇంటర్నల్ డ్రైవ్ నుండి, వారి అంతులేని ఉత్సుకత నుండి పుట్టినవే. బయటి ప్రశంసలు వారికొక బోనస్ మాత్రమే, కాని అసలు లక్ష్యం కాదు. ఈ చర్చ మొత్తం మీద చూస్తే గొప్ప శాస్త్రవేత్తలు అంటే కేవలం తెలివైన వాళ్లు మాత్రమే కాదు, అది కేవలం ఒక భాగం మాత్రమే. వారి అసలైన బలం వారి మానసిక దృఢత్వంలో ఉంది. అసాధారణమైన పట్టుదల, వైఫల్యాన్ని ఒక పాఠంగా చూసే నేర్పు, భిన్నంగా ఆలోచించే ధైర్యం, అన్నింటికన్నా ముఖ్యంగా ఎప్పటికీ చావని ఉత్సుకత — ఇవే వారి అసలైన టూల్స్. అవును, న్యూటన్ ఏకాగ్రత, ఐన్స్టీన్ ఊహాశక్తి, మారీ క్యూరీ స్థైర్యం, ఎడిసన్ దృక్పథం — ఇవన్నీ వాళ్లను చరిత్రలో నిలుపాయి. వీటన్నిటి వెనుక ఉన్న ఉమ్మడి సూత్రం ఒకటే: తక్షణం ఫలితాల కంటే ప్రాసెస్కి విలువ ఇవ్వడం, ప్రచారంలో ఉన్న అభిప్రాయాలను గుడ్డిగా నమ్మకుండా ధైర్యంగా ప్రశ్నించడం, మరియు డబ్బు, కీర్తి వంటి బయటి ప్రలోభాల కంటే ఉత్సుకత అనే ఇంటర్నల్ కంపాస్ని ఫాలో అవ్వడం. నిజమే, ఇవి కేవలం సైంటిస్టులకు మాత్రమే పరిమితమైన లక్షణాలు కావు. ఏ రంగంలోనైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడే యూనివర్సల్ లెసన్స్. అవును, ఈరోజు మనం నేర్చుకున్నది వారి సైన్స్ గురించి కాదు, వారి సైకాలజీ గురించి, వారి మానసిక దృఢత్వం గురించి. ముగించే ముందు వినేవారి కోసం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. ఈరోజు మన ప్రపంచం వేగాన్ని, తక్షణ ఫలితాలను పూజిస్తుంది. ట్వీట్ చేసేంత సమయంలోనే ఐడియాలు చెప్పాలి, త్వరగా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి వాతావరణంలో తన ఆలోచన పరిపక్వం అవ్వడానికి 20 ఏళ్లు తీసుకున్న డార్విన్, లేదా ఒకే సమస్యపై ఏళ్ల తరబడి పనిచేసిన న్యూటన్ — వాళ్లు మన మధ్య ఉండుంటే మనం వాళ్ళని మేధావులుగా గుర్తించేవాళ్లమా, లేక విఫలమైన వాళ్లుగా ముద్రవేసేవాళ్లమా? దీని గురించి ఆలోచించండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.